హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఇక్కడ మీకు కనపడుతుంది ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్, మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. అది కూడా ఎపోస్ వాళ్ళది. టాస్ వాళ్ళకి నేను బ్లూ ప్రింట్ ప్రొవైడ్ చేసి ఏవేవి నేర్చుకుంటే ఈజీగా పాస్ అవుతారని చెప్పాను కదా, అలాగే ఎపోస్ వాళ్ళు కూడా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. బట్ వీళ్ళకి బ్లూ ప్రింట్ అయితే లేదు. దట్స్ వై నేను మోడల్ పేపర్ని యూజ్ చేసుకుంటూ మీరు ఏ బిట్స్ అయితే నేర్చుకుంటే ఈజీగా పాస్ అవుతారనేది చెప్పాలని చూస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఫస్ట్ సెక్షన్ 1 చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఫస్ట్ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. మనకి దిస్ పేపర్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 సెక్షన్స్. మొత్తం టోటల్ 4 సెక్షన్స్ ఉంటాయంట. ఫస్ట్ సెక్షన్లో 25 మార్క్స్ అండ్ దాంట్లో ఏం క్వశ్చన్స్ ఉంటాయంట, ప్రోస్ అండ్ పోయట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయంట. అలాగే సెక్షన్ 2 వచ్చేసేసరికి 20 మార్క్స్కి ఉంటుంది. ఇందులో ఏమో స్టడీ స్కిల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి సెక్షన్ 3, ఇందులో మనకి 35 మార్క్స్కి ఉంటుంది. గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. దీంట్లో గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ 35 మార్క్స్కి ఉన్నాయండి. గ్రామర్ అంతా పర్ఫెక్ట్గా రాసినా సరే ఈజీగా పాస్ మార్క్స్ వచ్చేస్తాయి. తర్వాత సెక్షన్ 4 వచ్చేసి 20 మార్క్స్కి ఉంటుంది. ఇందులో ఏమో మనకి కమ్యూనికేటివ్ స్కిల్స్కి సంబంధించిన ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఒకసారి పేపర్ చూద్దాం. సెక్షన్ 1 చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. కానీ ఇక్కడ ఏదైతే ఒక పారాగ్రాఫ్ ఇచ్చారో అది మీ టెక్స్ట్ బుక్లోంచి ఇచ్చారనమాట. అంటే ఏంటంటే ఆన్సర్స్ మనకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉండొచ్చు. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన చిన్న పారాగ్రాఫ్లో వాటి ఆన్సర్స్ లేకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇది మనకి టెక్స్ట్ బుక్లోంచి ఇచ్చిన పారాగ్రాఫ్ కాబట్టి ఇది మనకి నోన్ ప్యాసేజ్ అనమాట. అంటే మనకి తెలిసిన పారాగ్రాఫ్ అని అర్థం. ఇక్కడ మనకి గవాస్కర్ లెసన్ ఉంది కదా, మై సంథింగ్ ఫస్ట్ లెసన్ అనుకుంటా. ఆ లెసన్కి సంబంధించిన పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. ఇది మనకి లెసన్, మనం కొన్ని లెసన్స్ అయినా నేర్చుకొని ఉంటాం కాబట్టి తప్పకుండా ఇవి కూడా మనకి అర్థమవుతాయి. తర్వాత చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ మిలియన్స్ ఆఫ్ విండ్మిల్స్ వర్ ఎరెక్టెడ్ యాజ్ ద అమెరికన్ వెస్ట్ వాస్ డెవలప్డ్. ఇది కూడా మనకి లెసన్లోంచే ఇచ్చారు. ఈ 2 పారాగ్రాఫ్స్ మీరు రాయాలంటే మీరు లెసన్స్ చదువుకొని ఉండాలి. లెసన్స్ చదువుకునేవి రాయాలంటే కష్టం అనమాట. ఓకే, మనకి చాలా వరకు ఆన్సర్స్ అయితే ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్లోనే ఉంటాయి. బట్ 1 ఆర్ 2 క్వశ్చన్స్కి ఒకవేళ దొరకచ్చు, దొరకకపోవచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి మనకి ఈ ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్‌లోనే ప్యాసేజెస్ ఉంటాయి. వాటి ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాటిలోంచే వస్తాయి కాబట్టి మీరు అవి పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నారనుకోండి, ఇక్కడ మీకు 4కి 4, 4కి 4 ఈజీగా వచ్చేస్తాయి అనమాట. తర్వాత చూడండి. ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ద క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి టోటల్ 8 క్వశ్చన్స్ ఇచ్చారు. ఏవైనా 4 ప్రశ్నలకి సమాధానాలు రాయమన్నారు. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అనమాట. డిస్క్రైబ్ ద మిక్సప్ ఇన్ ద హాస్పిటల్ ఆఫ్టర్ గవాస్కర్ వాస్ బోర్న్. ఇక్కడ మనకి పైన ఏవైతే 2 పారాగ్రాఫ్లు ఇచ్చారో ఆ 2 పారాగ్రాఫుల్లోంచి మనకి ఇక్కడ మొత్తం 8 ప్రశ్నలు అడిగారు. ఏవైనా 4 ప్రశ్నలకి సమాధానాలు రాస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ చాయిస్ ఉంది కాబట్టి ఓకే సారీ. పారాగ్రాఫ్‌కి సంబంధించిన ప్రశ్నలు కాదు ఇవి. ఇవేంటంటే మనకి టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రతి లెసన్‌లోంచి కొన్ని క్వెషన్స్ అనమాట. బట్ ఇక్కడ ఫస్ట్‌ది ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్‌కి సంబంధించిన లెసన్‌కి సంబంధించిన ప్రశ్న. డిస్క్రైబ్ ద మిక్సప్ ఇన్ ద హాస్పిటల్ ఆఫ్టర్ గవాస్కర్ వాస్ బోర్న్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ డిఫరెన్స్ డస్ రాహుల్ సీ ఇన్ హిస్ మదర్స్ నేచర్ అండ్ హిస్ గ్రాండ్ మదర్స్? హౌ డిడ్ డాక్టర్ బెన్సన్ రియలైజ్ దాట్ హీ వాస్ నాట్ లుకింగ్ ఎట్ హిస్ ఓన్ వాచ్? వాట్ హ్యాపెండ్ టు ద tiger in the tunnel? Why was Aradhana angry with her adopted parents? What aspects of ancient India make Nehru feel with pride and wonder? What incident made Boli a backward child? Why did the intruder come to Gerard house? ఇందులో మనకి లాస్ట్ లెసన్ ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో జెరార్డ్ క్వశ్చన్, ఆ లెసన్ ఇంపార్టెంట్. అండ్ గవాస్కర్ లెసన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఉంది కదా, వాట్ డిఫరెన్స్ జస్ట్ రాహుల్ సీ ఇన్ హిస్ మదర్స్ నేచర్ అండ్ హిస్ గ్రాండ్ మదర్స్ నేచర్, ఆ లెసన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతావన్నీ కూడా మనం సరిగ్గా గెస్ చేయలేం. బట్ ఈ 3 లెసన్స్ అయితే తప్పకుండా ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏవైతే ఉందో అవి 3 లెసన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ ఆ లెసన్స్లోంచి తప్పకుండా వస్తుంది. సేమ్ ఇదే క్వశ్చన్ వస్తుందని చెప్పలేను, బట్ 1 క్వశ్చన్ మాత్రం డెఫినెట్లీ విల్ కమ్.
నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఏదన్నా ఒకటి ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూడండి 2 ఇంపార్టెంటే. 2 మనం ఇప్పటి వరకు చెప్పుకున్న లెసన్స్ అనమాట. రైట్ అబౌట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూసింగ్ విండ్ ఎనర్జీ. మనకి ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో విండ్ మిల్స్‌కి సంబంధించి ఆ లెసన్‌కి సంబంధించిన క్వశ్చనే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ వాట్ వేద్స్ మదర్ డిడ్ టు క్యూర్ హిమ్ ఆఫ్ బ్లైండ్‌నెస్. మనకి ఈ లెసన్ కూడా ఇంపార్టెంట్ అండి. బట్ ఇక్కడ మనకి ఎనీ 4 ఆఫ్ ద క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్‌లో మనకి వేద్ లెసన్‌కి సంబంధించి క్వశ్చన్ అయితే రాలేదు. బట్ ఒకవేళ వచ్చే ఛాన్స్ మాత్రం ఉంది. ఎందుకంటే ఈ లెసన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఈ 2 ప్రశ్నల్లోంచి ఏదైనా ఒకటి చూజ్ చేసుకొని రాయాలి. ఆ 2 లెసన్స్ కూడా ఇంపార్టెంటే. తప్పకుండా వాటిలోంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ గానీ, 2 మార్క్స్ క్వశ్చన్స్ గానీ తప్పకుండా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ ఫ్రమ్ ద పోయం నైట్ ఆఫ్ ద స్కార్పియన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని ఇచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే పోయమ్స్ అనేవి నేను నార్మల్గా ఓపెన్ వాళ్ళకి, అంటే ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ ఎవరికైనా సరే పోయమ్స్ అనేవి స్కిప్ చేయమని చెప్తూ ఉంటాను. అవి మీ చాయిస్ అనమాట. మీరు నేర్చుకోగలం అనుకుంటే నేర్చుకోండి తప్ప అదర్వైజ్ స్కిప్ చేయండి. అండ్ అలాగే స్కిప్ చేయడం అంటే నేర్చుకునేటప్పుడు జస్ట్ ఒకసారి చదివి వదిలేయమని అర్థం, నేర్చుకోకుండా. బట్ ఎగ్జామ్స్లో మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒకసారి అంటే టైం అయిపోయినాక, అంటే మిగతావన్నీ రాసిన తర్వాత మీకు ఇంకా టైం మిగిలుంటే అప్పుడు మళ్ళీ ఒకసారి పోయం ఓపెన్ చేసి క్వశ్చన్స్ చూసి ఇక్కడ చూడండి వాట్ హ్యాపెన్ దట్ నైట్ అని చెప్పేసి ఇచ్చారు. ఐ రిమెంబర్ ద నైట్ మై మదర్ వాజ్ టంగ్ బై ఎ స్కార్పియన్. ఏమైంది అని అంటే మై మదర్ వాజ్, అంటే హిస్ మదర్ వాజ్ స్టంగ్ బై ఏ స్కార్పియన్. ఈ విధంగా రాస్తే సరిపోతుందనమాట. ఆ విధంగా మీకు పోయం చదివినప్పుడు ఆన్సర్స్ కొన్నైనా దొరుకుతాయి కాబట్టి, రాసే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ అన్ని బిట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మీరు అవి రాయటానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి సెక్షన్ 2కి వచ్చేసాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ హూ హ్యావ్ నో టైమ్ ఫర్ చైల్డ్ వాట్ ఈస్ రేర్లీ perceived as labor, what tasks do not have a visible market value, what is easily recognized. ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ చదివితే వీటికి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మళ్ళీ సేమ్ వాట్ ద రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ కూడా మనకి 8 మార్క్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 ప్యాసేజెస్ నుంచి కూడా మనకి 8 మార్క్స్ అంటే 16 మార్క్స్ ఉన్నాయి. ఈజీగా ప్యాసేజ్ చదవచ్చు, వాటి కింద ఉన్న వాటికి ఆన్సర్స్ అయితే రాయొచ్చు. ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎవ్వరు లీవ్ చేయొద్దు. మీకు వీలైతే మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్యాసేజ్ని కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ అని నేను ఏవైతే చెప్తున్నానో ఆ లెసన్స్లో ఉన్న ప్రతి ప్యాసేజ్ని అయితే ఒక్క ప్యాసేజ్ని కూడా లీవ్ చేయకుండా నేర్చుకోండి. నెక్స్ట్ చూడండి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ గివెన్ బిలో అండ్ ఫిల్ ద టేబుల్ విత్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ వెర్టెబ్రేట్ ఆర్ బ్యాక్ బోన్ ఎనిమల్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడిగారనమాట. వామ్ బ్లడెడ్ ఎనిమల్స్కి అండ్ కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్కి ఎగ్జాంపుల్స్, క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనకి పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోనే ఉంటాయి. ఓకేనా. కాబట్టి అక్కడ చూసుకుంటూ కింద రాస్తే మనకి 1 x 4 మార్క్స్ అంట. తర్వాత వచ్చేసి మనం సెక్షన్ 3కి వచ్చాం. ఇక్కడ మనకి ఇంతకుముందే అనుకున్నట్టు సెక్షన్ 3 మొత్తం గ్రామర్ రిలేటెడ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మీరు అది రాయగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక స్టోరీ రైటింగ్ ఉంది. హింట్స్ ఇచ్చారు, ఒక స్టోరీ రైటింగ్ ఉంది. లెటర్ రైటింగ్ అయితే తప్పకుండా నేర్చుకోమని ఇంతకుముందు చెప్పా కదా. రీడ్ ద ఫాలోయింగ్ లెటర్ అండ్ రైట్ అండ్ అప్రోప్రైట్ రిప్లై అని చెప్పేసి ఇచ్చారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు ఏ విధంగా ఇచ్చినా సరే మనకి పర్సనల్ లెటరే ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఒక పర్సనల్ లెటర్ వాళ్ళే ఇచ్చారు, ఆ లెటర్కి రిప్లై రాయమంటున్నారు. ఇక్కడ ఉన్న అడ్రస్కి యూజ్ చేసుకుంటూ మీరు సేమ్ దానికి రిప్లై కనీసం ఒక 4-5 లైన్స్లో రాసినా కూడా సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 4 అండ్ ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెటర్ రైటింగ్ అండ్ స్టోరీ రైటింగ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు పర్ఫెక్ట్గా మంచిగా నేర్చుకోండి. ఇవి కూడా ఓన్లీ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయే వస్తాయి, వేరేవేవి రావు. నెక్స్ట్ సెక్షన్ 4 వచ్చేసి కమ్యూనికేటివ్ స్కిల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్ అండ్ రైట్ మెసేజ్ అకార్డింగ్లీ. ఎవరికి రాశారు, టు, ఫ్రమ్, టైం ఏంటి, డేట్ ఏంటి, ఫోన్ నెంబరు, మెసేజ్, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి పైన ఉంటాయి అన్నమాట. మెసేజ్ ఏంటి అవన్నీ ఇక్కడ రాయాలి, ఎవరు తీసుకున్నారు. తర్వాత రైట్స్ సూటబుల్ రెస్పాన్స్ టు ద ఫాలోయింగ్. ఇక్కడ అడిగిన ప్రశ్నలకి సూటబుల్ రెస్పాన్స్ రాయాలన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ అన్ ఈమెయిల్ టు నవభారత్ గెస్ట్ హౌస్ ఆస్కింగ్ దెమ్ టు క్యాన్సిల్ యువర్ బుకింగ్ అకామిడేషన్ అండ్ ఇన్ఫార్మ్ అబౌట్ చేంజ్ డేట్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఓకేనా, ఒక ఈమెయిల్ రాయమంటున్నారు అనమాట. ఈమెయిల్ రైటింగ్ ఎలా రాయాలనేది కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ప్రిపేర్ యువర్ రెజ్యూమ్ ఆర్ సీవీ టు అప్లై ఫర్ ద జాబ్ అని అడిగారు. మీరు రెజ్యూమ్ ఎట్లా తయారు చేయాలనేది ఉంది ఇక్కడ. రెజ్యూమ్ ఫార్మాట్ కూడా వాళ్ళే ఇచ్చారు చూడండి. యూ మే యూజ్ ద ఫాలోయింగ్ మోడల్ అని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ ఏంటి, అడ్రస్ విత్ ఈమెయిల్ ఐడి. ఓకేనా, ఫస్ట్ మీ అడ్రస్ ఈమెయిల్ ఐడి రాయమంటున్నారు. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆబ్జెక్టివ్స్, ఎడ్యుకేషన్ అంటే మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ ఏంటి, స్పెషల్ స్కిల్స్, యాక్టివిటీస్ ఏంటి, రిఫరెన్స్ ఏంటి అనేది అంతా కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ రిజ్యూమ్ ప్రిపరేషన్ కూడా నేను ఒకసారి మన ఛానల్లో ఉంది వీడియో, ఒకసారి చూడకపోతే మళ్ళీ చూడండి. ఏమన్నా ఎగ్జామ్స్కి ముందు చెప్పిన వీడియోస్లో ఉంటుందన్నమాట. చెక్ చేయండి ఒకసారి, మీకే కనపడుతుంది. తర్వాత వచ్చేసి మనకి యు ఆర్ ద హెడ్ మాస్టర్ ఆఫ్ జిల్లా పరిషత్ హై స్కూల్. యూ వాంట్ టు రిక్వెస్ట్ ఫర్ సమ్ టెక్స్ట్ బుక్స్ అండ్ స్టోరీ బుక్స్ ఫర్ ద స్కూల్ లైబ్రరీ. యూ వాంట్ టు రిపోర్ట్ టు ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అబౌట్ ద షార్టేజ్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ అండ్ రిక్వెస్ట్ టు టేక్ నెసెసరీ యాక్షన్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా, ఫార్మాట్ ఎట్లా రాయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మీరు ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ యొక్క హెడ్ మాస్టర్, మీకు కొన్ని బుక్స్ కావాలన్నమాట, టెక్స్ట్ బుక్స్ ఇంకా స్టోరీ బుక్స్. అవి కావాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి ఒక లెటర్ అన్నమాట ఇది. ఓకేనా, ఆఫీషియల్గా ఒక లెటర్. అయితే దీంట్లో మీరు మోస్ట్లీ ఒకసారి చూసుకోవాల్సింది ఏంటంటే రెజ్యూమ్ రైటింగ్ అండ్ ఈమెయిల్ రైటింగ్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కాబట్టి అవి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ గ్రామర్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అవి నేను చెప్పలేదు కాబట్టి ఇంకా మనకి గ్రామర్ స్టార్ట్ చేయలేదు ఇంగ్లీష్లో. సో వీలైనంత తొందరగా గ్రామర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా లెటర్ రైటింగ్ అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టోరీ రైటింగ్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మీరు చూడకపోతే ఇంతకుముందు వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్. ఓకేనా, ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.